అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది, అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తూ ఉన్నాం. బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని. ఉందిగా, ప్రపంచం అంతా తెలుసు. అది ఎవరో ఒకరన్నా దానికి మనం ఎందుకు ఆలోచించాలి? నో, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అండ్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. ప్రియాంక గారు ఇక్కడ యాక్చువల్గా ఇప్పటివరకు మీరు చేసినవన్నీ కూడా ఇంతకుముందు కుమార్ గారు చెప్పినట్టు గర్ల్స్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. దీంట్లో ఫస్ట్ టైం ఒక కానిస్టేబుల్ కింద కనిపిస్తున్నారు. దట్ టు ఇట్స్ యాక్షన్ ఫిల్మ్ కదా. మరి దీంట్లో సత్యభామకే సాత్ అన్నారు. మీ క్యారెక్టరైజేషన్ అలా పోల్చారు కదా. మరి సత్యభామ యుద్ధం చేసింది అప్పటి సత్యభామ. మరి మీకు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ కిందే ఉండిపోద్ది మీ క్యారెక్టర్? లేదు, యాక్షన్ లేదు. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎందుకంటే ఇద్దరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్. అది కలవడం నా వల్ల, నా చుట్టే అన్నీ ఈ మూవీలో జరుగుతాయి. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ యుద్ధానికి కారణం ఏంది? ఒక రకంగా యుద్ధానికి షీ బికేమ్ ద బ్రిడ్జ్ అనమాట మొత్తానికి. దానయ్య గారు ఒక నిమిషం. అంటే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చేసింది త్రిబులార్, నెక్స్ట్ వస్తుంది ఓజీ, మధ్యలో సరిపోదా శనివారం సెట్ చేశారు. ఇందాక నాని గారు అన్నారు జనరల్గా ఆనదు త్రిబులార్ తర్వాత ఇలాంటి ఇదని చెప్పేసి. సో మరి ఒక రెండు పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా మీకు ఏమి ఆనింది? దీన్ని ఏమంటే భరత్ అనే మధ్యలో కూడా నిన్ను కోరి సినిమా చేసామండి.